మళ్ళీ ముందు ముందుగా జోహార్ పూలే గారు, జోహార్ పూలే గారు, పూలే గారి ఆశయాలు, పూలే గారి ఆశయాలు, జోహార్ పూలే గారు, జోహార్ పూలే గారు, జోహార్ పూలే గారు. అన్న కొద్దిగా ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి అన్న. ఎందుకు రా రైట్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ అమర్ హై, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ అమర్ హై, వైఎస్ఆర్ అమర్ హై, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నమస్కారాలు. మరి ఇవాళ మహాత్మారావు జ్యోతి గారు పూలే గారి 134వ వర్ధంతిని ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జిల్లా కార్యాలయంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన జీవితాంతం ఎంతో శ్రమపడి మరి పేద కుటుంబంలో జీవించి మరి ఉన్నత శిఖరాలకు చేరడం జరిగింది. మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి మొట్టమొదటి మరి స్కూల్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశలోనే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ మరి ఆనాడు మరి అన్ని వర్గాల ప్రజలు కూడా చదువుకోవాలి, ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తూ గతంలో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మరి బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలు కేవలం వెనుకబడిన కులాలు కాదు, మరి అవన్నీ బీసీ కులాలన్నీ కూడా బ్యాక్ బోన్ అని మరి ఆయన నిరూపించడం జరిగింది. మరి ప్రతి సందర్భంలో కూడా బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. కానీ ఇవాళ మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనం చూస్తున్నాం. మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని మరి అనగదొక్కే ప్రయత్నాలు ఈరోజు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, మంచి ప్రభుత్వం అని. మరి ఇదా మంచి ప్రభుత్వం? మరి ఈరోజు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చి మరి ఈనాటికి సుమారుగా 6 నెలల కాలం అవుతుంది ప్రభుత్వం ఏర్పాటై. ఈ 6 నెలలో ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టుకోకుండా మరి ఈరోజు మరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తూ మరి ఈరోజు ఒక ఏదైతే ఒక భయానక వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో సృష్టించడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే గతంలో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈరోజు అందరికి కూడా పెద్దపీట వేస్తూ మరి అదేవిధంగా విద్యకు, ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి విద్యకు పెద్దపీట వేయడం జరిగింది. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి మరి ఈరోజు ప్రభుత్వ బడులన్నీ కూడా నాడు నేడు ద్వారా మరి అన్నీ కూడా రీవ్యాంప్ చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. మరి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. తద్వారా మనం చూసాం గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ బడుల్లో మరి అడ్మిషన్లు పెరిగిన పరిస్థితి, ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ కావాలంటే రికమెండేషన్లు చేయాల్సిన పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పరిస్థితి మనం చూసాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే గత 5 ఏళ్లలో మరి సుమారుగా 17 కొత్త కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావాలన్న ఉద్దేశంతో
మరి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మొదటి సంవత్సరంలో మరి 5 మెడికల్ కాలేజీలకు మరి పర్మిషన్లు కూడా తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వము మరి ఆ మెడికల్ కాలేజీలను ఏదైతే అనుమతి ఇచ్చినా కూడా మరి దాన్ని మేము నిర్వహించలేమని చెప్పి ఈ ప్రభుత్వం మరి లేఖ రాసి మరి దాన్ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి మరి ఈ ప్రభుత్వానికి. అదే పులివెందుల మెడికల్ కాలేజ్కి సంబంధించి మరి ఎంసీఐ మరి 50 సీట్లకు మరి అడ్మిషన్స్ ఇస్తే మేము దాన్ని నిర్వహించలేమని చెప్పి మరి ఈ ప్రభుత్వం లేఖ రాసి ఆ వచ్చిన 50 సీట్లు కూడా మరి రాకుండా చేసిన ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి ఎంతో మంది విద్యార్థులు మరి నీట్ రాసి వాళ్లకు ఖచ్చితంగా ఈ 5 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, మరి సీట్లు కూడా పెరుగుతాయి, మాకు కూడా సీట్లు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసి మరి వాళ్ళకందరికీ కూడా నిరాశ పాలైన పరిస్థితి మనం చూశాం. మరి ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా మరి అదే కాకుండా ఈరోజు సుమారుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం చూస్తే నిజంగా ఇప్పటికీ డిసెంబర్ నాటికి సుమారుగా 2,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన హాస్టళ్లకు సంబంధించి సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, అంటే డిసెంబర్ నాటికి 3,100 కోట్ల రూపాయలు మరి ఈరోజు బకాయిలు ఉన్న పరిస్థితి. దానికి ఒక చిల్లి గవ్వ కూడా చెల్లించని ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి కాలేజీల్లో కూడా వాళ్లకు ఫీజులు కట్టేనే మీరు కాలేజీకి రండి అని చెప్పే పరిస్థితి ఈరోజు విద్యార్థులకు దాపరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా ఏ ఒక్క చెప్పిన హామీ కూడా నెరవేర్చుకోకుండా కేవలం కాలయాపన చేసుకుంటూ మరి ఎప్పుడు మాట్లాడినా కూడా గత ప్రభుత్వం మరి ఈ 6 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప మరి వాళ్ళు పరిపాలన చేసిన పరిస్థితి మరి ఈ 6 నెలల కాలంలో ఎక్కడ కనిపించిన పరిస్థితి. మరి ఈ రకంగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి గత 5 ఏళ్ల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సుమారుగా 2,75,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పారదర్శకంగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకోకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకోకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్ వేసిన ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మరి ఈ 6 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఇంటికి ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఈనాటికి 6 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మరి ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. మరి ఎక్కడ ఒకరికి నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఘన నివాళులు అర్పిస్తూ మరి రాబో రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇవాళ జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కడప డిస్టిక్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రము భారతదేశంలో కూడా జ్యోతిరావు పూలే గారి ఇవాళ వర్ధంతి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయి కూడా 134 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ఆయన వర్ధంతి నిర్వహిస్తున్నారంటే అతను జనాలపైన చూపినటువంటి ప్రభావం అటువంటిది. యావత్ భారతదేశంలో కేవలం 2 మహాత్మా అని బిరుదులు ఇవ్వడం జరిగింది. ఒకటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి అయితే, రెండోది జ్యోతిరావు పూలే గారికి. అంతటి ప్రభావం మనపైన ఏమి చూపించారు ప్రజలపైన జ్యోతిరావు పూలే గారు అంటే, ఆయన అంటరానితనం పైన ఎనలేని పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా కుల వివక్ష పైన పోరాటం చేసి అణగారిన కులాలందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలని ఆయన ఎనలేని పోరాటం చేయడం జరిగింది. మహిళలు ముఖ్యంగా విద్య అభ్యసించాలి అని చెప్పేసి మహిళల కోసం స్కూల్ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా అణగారిన వర్గాలు అందరూ కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలుగుతారు అని జ్యోతిరావు పూలే గారు భావించి వాళ్ళకు కూడా స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వితంతువులకు మళ్ళీ కూడా మ్యారేజ్ చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి అని చెప్పేసి ఆ మహిళలందరికీ కూడా మ్యారేజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అట్లా ఆయన బ్రతికినది కేవలం 63 సంవత్సరాలైనా చనిపోయి 134 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటారంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన చిరంజీవి అని చెప్పేసి తెలియజేసుకుంటూ జ్యోతిరావు పూలే గారి ఏకైక ఒకటి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, మానవత్వం, మనుషులు అనే వాళ్ళు ముఖ్యము, కులాలు కాదు, అది మహిళ అయినా పురుషుడైనా సమానము అనేటువంటిది ఆయన భావించడం జరిగింది. మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు కూడా గొప్పగా చెప్పడం జరిగింది, నాకు ఉన్నటువంటి 3 గురువులలో ఒక గురువు వచ్చేసేసి జ్యోతిరావు పూలే గారు అని చెప్పడం జరిగింది. అంటే అంత గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో
కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా నిజంగా అటువంటి మహనీయులందరినీ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1840 ఆ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఉద్యమం చాలా గొప్ప స్థాయిలో దళిత అనేటటువంటి పదాన్ని ఆయన ఉచ్చరించడము, వాళ్ళకి న్యాయం జరగాలనేటటువంటి తీరులో ఆయన ఉద్యమించి ఆ రోజు లేడీస్కి అందరికి కూడా సమాన హక్కు, మహిళలకు అందరికి కూడా సమాన హక్కు కల్పించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఈ మహిళలందరినీ పైకి తీసుకురావడము జరిగింది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఉద్యమంలో ప్రధాన పాత్ర ఏమిటంటే మహిళలు బాగా చదువుకోవాలి, సమాన హక్కులు పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన స్వయంగా కొన్ని పాఠశాలలు స్థాపించి ఆయన అనుచరుల ద్వారా కూడా దేశంలో అంతా కూడా పాఠశాలలు స్థాపించడం జరిగింది. ఆ విధంగా పాఠశాలలు స్థాపించిన తర్వాత కొంతమంది మహిళలందరూ కూడా విద్యావేత్తలుగా తయారు కావడం, కొద్దిగా ఈయనతో పాటు బయటికి రావడం, కొద్దిగా మహిళలందరూ కూడా చైతన్యవంతులు కావడం ఆయన నాటి కాలం నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు. నిజంగా ఈ రోజు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా విధానం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడప జిల్లా కూడా పరిశీలించినట్లయితే మొన్న మేము శాసన మండలిలో కూడా ప్రస్తావించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో 5 మాత్రమే ముందుకు వచ్చాయి, 5 మాత్రమే కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయినటువంటి పులివెందుల కాలేజీలో కూడా మీరు ఎన్నిక పంపించిన బాపతి ఉంది. అందులో దాదాపు 250 కోట్లతో పనులు పూర్తయి ఉన్నాయి. పనులు పూర్తయిన తర్వాత ఫస్ట్ ఇయర్కి 50 అడ్మిషన్లు వస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా ఏ కాలేజీకైనా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు కొన్ని రిమార్క్స్ అనేటివి రాస్తారు. ఆ రిమార్క్స్ అనేటివి నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేస్తామంటే డెఫినెట్గా ఆ కాలేజీకి పర్మిషన్ కొనసాగేదానికి వీలవుతుంది. అది మీరు చేయకపోవడం వల్ల 50 సీట్లు వెనుకపోయాయి. ఈ తప్పును వచ్చే సంవత్సరం అన్నా సర్దిద్ది 100 సీట్లతో పులివెందుల కాలేజీ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.